వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. నా పేరు దేవేంద్ర. మీరు చూస్తున్నారు డెవలపర్Devendra ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసి చాలా రోజులు అయింది. బట్ చిన్న స్మాల్ హెల్త్ ఇష్యూ వల్ల అప్లోడ్ చేయడం అవ్వలేదు. బట్ ఇప్పటి నుంచి వీడియోస్ మాత్రం కంటిన్యూస్గా అయితే వస్తాయి. ఓకే, మన టాపిక్లోకి వెళ్ళిపోతే కనుక ఈరోజు మన టాపిక్ ఏంటంటే పైథాన్లో వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేసుకోవడం ఎలా. 1 సెకండ్. అసలు ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది మనకి ఎందుకు ఉపయోగిస్తాం? వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది మనం ఎందుకు ఉపయోగిస్తాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకుంటే ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి తెలుసుకుందాం. ఓకే, ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి తెలుసుకోవాలంటే ముందు మన స్క్రీన్లోకి వెళ్ళిపోతాం. స్క్రీన్లో చూసినట్లయితే నేను ఒక OneNote ఓపెన్ చేస్తాను మీకోసం. OneNote ద్వారా మీకు ఇంకా ఈజీగా చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, మీరు చూసినట్లయితే నా స్క్రీన్ మీద సర్కిల్ అనేది నేను డ్రా చేస్తున్నాను. ఓకే, ఇది ఒక సర్కిల్ అనుకోండి, సర్కిల్ లేదు అని. ఈ సర్కిల్ చూసినట్లయితే సర్కిల్ అనేది ఒక ఎన్వైర్న్మెంట్ అంటాం. అంటే నథింగ్ బట్ మన కంప్యూటర్. ఓకే కదా, మన కంప్యూటర్ సర్కిల్. ఈ దీంట్లో మనకి ప్యాకేజెస్ ఉంటాయి. 1 సెకండ్. ప్యాకేజెస్ అంటే ఏంటి? ప్యాకేజెస్ అంటే మీకు నేను ఎప్పుడు చెప్తాను కదా, మనకి పైథాన్లో ఆల్రెడీ డెవలప్డ్ టూల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమైనా సెట్ ఆఫ్ టాస్క్ జరగాలంటే ఏం చేస్తాను, ఆటోమేటిక్గా ఒక ఆల్రెడీ డెవలప్డ్ లైబ్రరీని మనం ఇన్స్టాల్ చేసుకుంటున్నాం. సో అలా ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మనకు వర్క్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. బట్ నా ఇక్కడ చూస్తే మనకి ఈ వర్చువల్ ఎన్వైర్న్మెంట్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్వైర్న్మెంట్ తీసుకుంటే మనకి బయట చూసినట్లయితే ఎన్వైర్న్మెంట్లో మనకి ఏమో ఉన్నాయి, మన సోర్సెస్ ఉన్నాయి. వాటర్ ఉంది, ల్యాండ్ ఉంది, సన్ ఉంది, మనకు చాలా ఉన్నాయి. అంటే మన సోర్సెస్ మనం వాడుకుంటున్నాం. ఓకే, నౌ చూస్తే కనుక ఇక్కడ వర్చువల్ అంటే ఏంటంటే ఈ సర్కిల్ ఏదైతే ఉందో ఈ సర్కిల్లో మనం ఇంకో స్మాల్ సర్కిల్ గీస్తున్నాం. ఈ స్మాల్ సర్కిల్ గీసి ఇంకో నేమ్ ఇస్తాం. దాన్ని మనం వర్చువల్ ఎన్వైర్న్మెంట్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, దీనివల్ల మనకి యూజ్ ఏంటి యూజ్ అంటే మీరు చూసినట్లయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే గ్లోబల్ ఎన్వైర్న్మెంట్ ఉందో ఈ గ్లోబల్ ఎన్వైర్న్మెంట్కి మనకు చాలా సోర్సెస్ అనేవి అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన కంప్యూటర్లో ఉన్న ఫైల్స్ కానీ ఫొటోస్ కానీ చాలా ఉంటాయి. ఓకే, మనం ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాం. అలా వర్క్ చేస్తున్నప్పుడు లోన ఉన్న సర్కిల్ ఏదైతే ఉందో ఈ సర్కిల్లో ఒక ఫైల్ అనేది ఇన్స్టాల్ చేస్తాం. ఈ ఫైల్ అనేది మనకు ఫుల్ వైరస్ తీసుకొచ్చింది, బగ్స్ అనేది చాలా తీసుకొచ్చింది. సో ఇప్పుడు మనకి ఏమవుద్దంటే ఇదేదైతే వర్చువల్ ఎన్వైర్న్మెంట్ ఉందో ఈ వర్చువల్ ఎన్వైర్న్మెంట్కి ఏమాత్రం రైట్ ఉంటుంది ఈ గ్లోబల్ ఎన్వైర్న్మెంట్ని కంట్రోల్ చేయడానికి, అంటే బయటికి వెళ్ళి కంట్రోల్ చేయడం కోసం. సో దట్ మనకి ఏమవుతుంది, ఇక్కడ ఏదైనా ఎర్రర్స్ వచ్చినా కానీ ఈ వర్చువల్ ఎన్వైర్న్మెంట్లోనే ఉండిపోతుంది. అది వన్ ఆఫ్ ది రీజన్. అండ్ ఇంకో రీజన్ ఏంటంటే మన క్లయింట్కి మనం ఎప్పుడైనా ఫైల్స్ ఇస్తున్నప్పుడు ఈ వర్చువల్ ఎన్వైర్న్మెంట్ని ఒక జిప్ ఫోల్డర్లో కన్వర్ట్ చేసి ఈ వర్చువల్ ఎన్వైర్న్మెంట్ని వాళ్ళకి ఇస్తే కనుక ఏమవుతుందంటే వాళ్ళు దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటారు. దానిలో ఉన్న డిపెండెన్సీస్, లైబ్రరీస్, ప్యాకేజెస్ మొత్తం ఇన్స్టాల్ అయితే వాళ్ళకి అయిపోతాయి. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే వర్క్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ ఫ్రెండ్స్, మనకి నేను ఎక్కువ చెప్తుంది ఏంటంటే ఈ వర్చువల్ ఎన్వైర్న్మెంట్ అంటే చాలా కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, బట్ చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే ఒకసారి అర్థమవుతే కనుక చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మనం ఏ ప్రాజెక్ట్స్ చేసినా కానీ ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఎన్వైర్న్మెంట్ని అయితే మాత్రం మనం ఖచ్చితంగా మర్చిపోకూడదు. ఓకే, నా ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే నేను ఏం చేస్తానంటే శాంపుల్ అని చెప్పి ఒక ఫోల్డర్ని అయితే నేను ఓపెన్ చేసిన నా డెస్క్టాప్ మీద. శాంపుల్ అని చెప్పి చూసారు కదా, ఈ శాంపుల్. ఓకే, ఇప్పుడు చూసినట్లయితే శాంపుల్ అనే ఫోల్డర్లో నేను ఉన్నాను. ఓకే, ఈ ఫోల్డర్లో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే స్టార్టింగ్ మీరు చూసినట్లయితే ఏదైతే సెర్చ్ బార్ ఉందో అక్కడికి వెళ్ళి కమాండ్ అనుకుంటుంది, సిఎండి అంటే కమాండ్ ప్రాంప్ట్ అయితే ఓపెన్ అవుతుంది. చూసారు కదా కమాండ్ ప్రాంప్ట్. అండ్ వన్ ఆఫ్ ది థింగ్ మీకు చెప్పాల్సింది ఏంటంటే ఈ వీడియోలో మొత్తం మీద మనం ఆల్మోస్ట్ ఈ కమాండ్ ప్రాంప్ట్లోనే ఎక్కువ ఉంటాం. చాలామందికి కమాండ్ ప్రాంప్ట్ చూడంగానే అబ్బో మాకు ఈ ప్రోగ్రామింగ్ ఇంకా డిఫికల్ట్గా అవుతుంది అనుకుంటాను. ఏమీ అలాగవద్దు, చాలా ఈజీ. నన్ను ఫాలో అయిపోండి, మిమ్మల్ని నేను ప్రతి స్టెప్లోనే గైడ్ చేసుకుంటూ వెళ్తాను. ఓకే, మీరు చూసినట్లయితే మనకి ఇక్కడ శాంపుల్ అనే దాంట్లో కమాండ్ ప్రాంప్ట్ అయితే ఓపెన్ అయిపోయింది. ఈ ఓపెన్ అయిన దానికన్నా తర్వాత ముందు మీకు ఒకటి చెప్పాలి. అదేంటంటే ఎప్పుడైతే మనకు ఒక వర్చువల్ ఎన్వైర్న్మెంట్ అనేది మనకి క్రియేట్ అవుతుందో, ఏదైతే ఉందో సర్కిల్, ఆ సర్కిల్ క్రియేట్ అవుతుందో కదా, దాంట్లో మనకి ఏమవుతుందో మనకి సపరేట్గా ఒక పైథాన్ అనేది వస్తుంది. అదేవిధంగా పి అంటే పైథాన్, ఇది గ్లోబల్ పైథాన్ వస్తుంది. అంటే వర్చువల్ ఎన్వైర్న్మెంట్ ఎప్పుడు క్రియేట్ అవుతుందో అప్పుడు మనం గ్లోబల్ పైథాన్ వాడుకోం. మనకు సపరేట్గా ఒక పైథాన్ అనేది మళ్ళీ ఇంకోటి వస్తుంది, ఇంటర్ప్రిటర్. సో మన ఇంటర్ప్రిటర్నే మనం వాడుకుంటాం. ఓకే, ఇక్కడ దాకా అంతా బాగానే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ చూడాల్సిన కమాండ్ ఏంటంటే పిప్. ఓకే, పిప్. ఈ పిప్ కమాండ్ అనేది మనకి ఎందుకు ఉపయోగిస్తాం, ఎందుకు ఇదంతా? పిప్ కమాండ్ అంటే ప్రిఫర్డ్ ప్యాకేజ్ ఇన్స్టాలర్. ఈ ప్రిఫర్డ్ ప్యాకేజ్ ఇన్స్టాలర్ అనేది ఏం చేస్తుందంటే ఇట్స్ ఎ బ్రిడ్జ్. అంటే మనకిన్న ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసుకోవడానికి ఇది ఒక బ్రిడ్జ్ అనమాట. ఈ యొక్క పిప్ అనేది మన దగ్గర ఉంటే కనుక మనకి ఏ ప్యాకేజ్ కావాలంటే ఆ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీరు చూసినట్లయితే ప్యాకేజెస్ అంటే ఏంటి, నథింగ్ బట్ సెట్ ఆఫ్ లైబ్రరీస్. పాండాస్, నంపై, టెన్సర్ఫ్లై ఏవైనా ఉన్నాయి కదా, ఇవన్నీ లైబ్రరీస్. మన దగ్గర ఉంటే ఏమవుతుందంటే ఆల్రెడీ వర్క్ అనేది ప్రోగ్రామ్డ్గా మన దగ్గరికి వస్తుంది. మన ఇన్పుట్స్ ఇచ్చి అవుట్పుట్ తీసుకురావచ్చు. మీరు చూసారు కదా క్లాసెస్ అని, ఫంక్షన్స్ అని ఆల్రెడీ మీరు చూసారు నా వీడియోస్లో. సో ఈ ప్యాకేజ్లో కూడా అలా క్లాసెస్ ఫంక్షన్స్ అని ప్రీ డిఫైన్డ్ ఉంటాయి. మనం చేయాల్సిన పని ఏంటంటే వాడిని కాల్ చేయడమే. ఓకే, అంతా బాగానే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే పిప్ అనేది ఇన్స్టాల్ అయిందో లేదో చూసుకోవాలి మన దాంట్లో. నార్మల్గా మనం ఎప్పుడైతే పైథాన్ ఇన్స్టాల్ చేసుకుంటామో అందరికీ పిప్ అనేది అయితే ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, పిప్ అంటే ప్రిఫర్డ్ ఇన్స్టాల్ ప్యాకేజ్. చూసారు కదా, మేము అప్పుడు శాంపుల్లో ఉన్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే శాంపుల్ ఉన్నప్పుడు ఇక్కడ నేను వేసే ప్రతి కమెంట్స్ చూసుకుంటూ ఉండండి మీరు ఎప్పటికప్పుడు. ఎందుకంటే ఈ కమెంట్స్ వల్ల మీకు ఏమవుతుందంటే ఇక్కడ నేను ఏమని చెప్తున్నానో మీకు అన్ని ఐడియా వచ్చేస్తాయి. ఇక్కడ వేసే కమెంట్స్ మన కమెంట్ ప్రాంప్ట్లో టైప్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే
వర్చువల్ ఎన్వైర్న్మెంట్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. చూస్తే కనుక పిప్ ఇన్స్టాల్ విర్చువల్ ఈఎన్వి చూసినట్లయితే ఇక్కడ నాకు ఏమవుతుందంటే నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తాను కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది రిక్వైర్మెంట్ ఆల్రెడీ సాటిస్ఫైడ్. బట్ మీ కంప్యూటర్స్లో మాత్రం మీకు అలా రాకపోవచ్చు. ఇక్కడ మీకు ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉంటే మీకు ఆల్రెడీ ఇన్స్టాల్ అని వస్తుంది. స్టెప్ నెంబర్ 1 అక్కడికి అయిపోయింది కదా. మనం చూసినట్లయితే ఇప్పుడు మనం స్టెప్ ఏంటంటే వర్చువల్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయాలి. ఈ శాంపుల్ అనే దాంట్లో వర్చువల్ ఎన్వైర్న్మెంట్ పేరు ఏం పెడుతున్నాను అంటే నేను ప్రాజెక్ట్ అని పెడుతున్నాను. క్లియర్ కదా. ప్రాజెక్ట్ అని వర్చువల్ ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేయాలి. అలా చేయాలంటే నేను ఇక్కడ ఏం చేయాలంటే సింపుల్గా వర్చువల్ ఎన్వైర్న్మెంట్ అండ్ దానికి వర్చువల్ ఎన్వైర్న్మెంట్ యొక్క నేమ్ అనేది నేను ఇవ్వాలి. ఆ నేమ్ ఏంటంటే ప్రాజెక్ట్. చూసినట్లయితే మనకి ఇక్కడ వర్చువల్ ఎన్వైర్న్మెంట్ ప్రాజెక్ట్ అని ఉంది కదా, ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. బట్ సమ్ టైం తీసుకుంటుంది ఇది, మనం వెయిట్ చేద్దాం. ఓకే, అప్పుడైతే మనకు వస్తుంది చూస్తారు కదా. మనకి ఇక్కడ ఏమొచ్చిందంటే క్రియేటెడ్ వర్చువల్ ఎన్వైర్న్మెంట్ పైథాన్ 3.8.7 వాట్ ఎవర్ ఇట్ మేబీ మనకు వర్చువల్ ఎన్వైర్న్మెంట్ అనేది ఒకటి క్రియేట్ అయింది. అది క్రియేట్ అయిందా లేదా మనం తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఈ ఫోల్డర్ ఏదైతే ఉందో శాంపుల్ ఫోల్డర్లో చూసినట్లయితే ప్రాజెక్ట్ అని ఉంది కదా. ఓకే, మనం చూసినట్లయితే కమాండ్ ప్రాంప్ట్లో ఎక్కడ ఉన్నాం, శాంపుల్ దగ్గరే ఉన్నాం. ఇప్పుడు మనకు డైరెక్టరీని దేనికి చేంజ్ చేయాలంటే ప్రాజెక్ట్కి చేంజ్ చేయాలి. సో సిడి ప్రాజెక్ట్, సిడి అంటే చేంజ్ డైరెక్టరీ. ఓకే, మనం ప్రాజెక్ట్ అయితే చేంజ్ చేయం. ఇప్పుడు చూస్తే కనుక ఫ్రెండ్స్ చాలా వరకు చాలామంది వర్చువల్ ఎన్వైర్న్మెంట్ మేము క్రియేట్ చేస్తాం కాబట్టి మేము ప్రాజెక్ట్ స్టార్ట్ చేయొచ్చు అనుకుంటాం. అది చాలా తప్పు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం లెఫ్ట్ సైడ్ చూస్తే కనుక సి అనే దాంట్లో ఉన్నాం, సి ప్రోగ్రామింగ్లో ఈ శాంపుల్ అనే ఫోల్డర్ ప్రాజెక్ట్లో ఉన్నాం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే వర్చువల్ ఎన్వైర్న్మెంట్ని మనం యాక్టివేట్ చేయాలి. యాక్టివేట్ చేస్తేనే మనం ఏ ఫైల్స్ కానీ ఇన్స్టాల్ చేసినా కానీ ఏం చేసినా కానీ ఆ ఎన్వైర్న్మెంట్లోనే మనకు ఉంటాయి. సో ఇలా నేను యాక్టివేట్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రిప్ట్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్. స్క్రిప్ట్స్ /యాక్టివేట్ చూస్తే కనుక ఇప్పుడు నా లెఫ్ట్ సైడ్ చూడండి ఏమొచ్చింది, ప్రాజెక్ట్ అని వచ్చింది. ఓకే, దీని అర్థం ఏంటంటే మన ప్రాజెక్ట్లోనే వర్చువల్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఈ స్క్రిప్ట్స్ /యాక్టివేట్ అని రాయడం వల్ల మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే ప్రాజెక్ట్లో ఉన్నాం. లెఫ్ట్ సైడ్ బ్రాకెట్స్లో ఏదైతే ఉందో అది మనకి ఏం చెప్తుందంటే మనం కరెంట్లీ వర్చువల్ ఎన్వైర్న్మెంట్లోనే ఉన్నాం మనం. ఓకే, సో ఈ వర్చువల్ ఎన్వైర్న్మెంట్లో ఉన్న వల్ల మనం ఇప్పుడు ఏదైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నంపై ఉంది కదా, నంపై నేను ఇన్స్టాల్ చేసుకుంటా. దానికన్నా ముందు మన యొక్క వర్చువల్ ఎన్వైర్న్మెంట్లో ఏం ఫైల్స్ ఉన్నాయో చూద్దాం. అలా చూడాలంటే మనం ఏం చేయాలంటే డిఐఆర్ డైరెక్టరీస్. ఇప్పుడు చూసినట్లయితే డైరెక్టరీస్ నాకు ఏమున్నాయి, ఇక్కడ ఏవైతే కనిపిస్తున్నాయో ఉన్నాయి. 1 minute డైరెక్టరీస్. ఇప్పుడు చూడండి కింద మనకి వచ్చింది డైరెక్టరీ లిస్ట్ మొత్తం. చూస్తే కనుక స్క్రిప్ట్స్ అనేది ఒకటి ఉంది. ఈ నార్మల్గా 2-3 థింగ్సే మనకి ఎంత ఉన్నాయి, పెద్దగా అయితే ఏం లేవు. మీరు ఇంకోటి చూసినట్లయితే ఏమేమి ప్యాకేజెస్ ఇన్స్టాల్ అయినాయో చెక్ చేయాలి. అలా చెక్ చేయాలంటే ఏం చేయాలంటే పిప్ లిస్ట్. ఓకే, పిప్ లిస్ట్ అని చూడంగానే మనకి ఇప్పుడు దాకా ఏమేమైతే దీంట్లో డౌన్లోడ్ అయినాయి అవన్నీ మనకైతే వస్తుంది. 1 minute ఇక టైం అనేది తీసుకుంటుంది, బట్ టైం తీసుకున్నా కానీ మన అవుట్పుట్ అయితే మనకు బాగుంటుంది. చూస్తే కనుక మనకి పిప్ చెప్పాం కదా, ఇప్పుడు పిప్ అనేది ఫస్ట్ ఇన్స్టాల్ అయి ఉంటుంది. ఎందుకంటే మనకి ఇది బ్రిడ్జ్ కదా, లైబ్రరీస్కి మనకి ఇన్స్టాల్ చేయాలంటే. నెక్స్ట్ సెటప్ టూల్స్. ఈ సెటప్ టూల్స్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఈ వీల్, ఈ 2 things అనేది మీరు అప్పుడైతే పట్టించుకోవద్దు. ఫస్ట్ మన దగ్గర ఉన్న ప్యాకేజెస్ అంటే పిప్, సెటప్ టూల్స్, వీల్, ఈ 3 మన దగ్గర ఉన్నాయి. ఓకే, మనం ఇప్పుడు నంపై ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాం. ఆ నంపై ఇన్స్టాల్ చేయాలంటే ఏం చేయాలంటే మనం పిప్ ఇన్స్టాల్ నంపై. ఓకే, మీరు చూసినట్లయితే నేను ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నానంటే పిప్ ఇన్స్టాల్ నంపై అనేదాన్ని ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను. సో అలా చేయాలని నేను ఏం చేశాను, పిప్ ఇన్స్టాల్. ఓకే, చూసినట్లయితే మీరు ఇక్కడ నంపై అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఇక్కడ నాకు ఏమైందంటే ఎర్రర్ వచ్చింది, ఇంటర్నెట్ అనేది కనెక్టివిటీ అంత తక్కువ ఉంది నాకు. సో దట్స్ ద రీజన్ వై ఐ హ్యావ్ గెట్ ఎర్రర్. ఓకే, మీరు చూసినట్లయితే నంపై అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఇప్పుడు ఈ ఇన్స్టాల్ అయిన తర్వాత మనకి అగైన్ మన పిప్ లిస్ట్ అని చూస్తే కనుక మనకి లిస్ట్లో ఏమి ఉండాలి, నంపై కూడా యాడ్ అయిపోయి ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, పిప్ లిస్ట్ చూస్తే కనుక మనకి ఇక్కడ ఏమొచ్చింది, నంపై, పిప్, సెటప్ టూల్స్, వీల్. అంటే మన వర్చువల్ ఎన్వైర్న్మెంట్లో మన దగ్గర ఉన్నాయి 4 ప్యాకేజెస్. ఇవి ఏమైతే ఉన్నాయో అవి ఉన్నాయి మనకి. ఓకే, నౌ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాం అంటే దీన్ని విజువల్ స్టూడియోలో ఓపెన్ చేయాలనుకుంటున్నాం. విజువల్ స్టూడియోలో ఓపెన్ చేయాలంటే మనకి ఉన్న షార్ట్ కోడ్ ఏంటంటే కోడ్ అని చెప్పి స్పేస్ తీసుకుని డాట్ పెట్టండి. కోడ్ స్పేస్ తీసుకుని డాట్ పెడితే మన విజువల్ స్టూడియోకి అయితే వెళ్ళిపోతాం. చూసినట్లయితే విజువల్ స్టూడియోలో లెఫ్ట్ సైడ్ మనకి లైబ్రరీ, స్క్రిప్ట్స్, సంథింగ్ చాలా అయితే ఉంది. ఇప్పుడు నేను ఒక న్యూ ఫైల్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నాను. దాని పేరు ఏంటంటే hi.py. ఈ hi.py అనేది నాకు ఒక న్యూ ఫైల్. ఈ న్యూ ఫైల్లో మనం ఏదైతే వర్క్ చేసుకోవచ్చు, చాలా చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మీకు చెప్పే చాలా ఇంపార్టెంట్
ఫ్రెండ్స్, విజువల్ స్టూడియోలో మీరు ఎప్పుడైతే వర్క్ చేస్తారో మీకు ఇందాక చెప్పాను కదా, మనకి వర్చువల్ ఎన్వైర్న్మెంట్లో మనకంటూ పైథాన్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ పైథానే మనం వాడాలి, గ్లోబల్ పైథాన్ అనేది మనం వాడకూడదు. అలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే పైథాన్ 3.8.7 67 బిట్ ఉంది కదా, అక్కడ ఒకసారి క్లిక్ చేస్తే కనుక ఇప్పుడు మన దగ్గర ఏ ఎన్వైర్న్మెంట్ అయితే సెలెక్ట్ అయిందో మనకు కనిపిస్తుంది. బట్ మనకు కావాల్సిన ఎన్వైర్న్మెంట్ ఏంటి, మనం ఎక్కడైతే శాంపుల్ ప్రాజెక్ట్లో ఉన్నామో అది మనకు కావాల్సిన ఎన్వైర్న్మెంట్. ఇప్పుడు నేను ఏం చేశానంటే దాన్ని సెలెక్ట్ చేసి ఒక కమాండ్ అయితే నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. హలో అనే కమాండ్ నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు నేను రన్ చేసి చూస్తే కనుక కింద నాకు ఏమొచ్చిందంటే హలో అనేది కమాండ్ ప్రింట్ అయిపోతుంది. 1 minute అగైన్ మనం రన్ చేద్దాం దీన్ని. చూసారు కదా మనకి ఇక్కడ హలో అనేది ప్రింట్ అయిపోయింది. అండ్ దానికన్నా ముందు మీరు చూసినట్లయితే ఇక్కడ మన బ్రాకెట్స్లో ప్రాజెక్ట్ అనేది వచ్చింది. దీని ఇండికేషన్ ఏంటంటే మన వర్క్ మొత్తం ఎక్కడ చేస్తున్నాం అంటే వర్చువల్ ఎన్వైర్న్మెంట్లోనే చేస్తున్నాం. అది దీని యొక్క రీజన్. అండ్ ఫ్రెండ్స్, వన్ ఆఫ్ ది లాస్ట్ థింగ్ మీకు చెప్తున్నాను అదే ఏంటంటే, ఇందాక మీకు చెప్పాను కదా, మన ఫైల్స్ మొత్తం వేరే కంప్యూటర్లో ఇన్స్టాల్ చేయాలంటే మనం ఏమేమి ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసామో ముందు మనకు తెలియాలి. సో అలా తెలియాలంటే మనకి requirements.txt అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్ చేస్తాం. దాంట్లో మనం వర్చువల్ ఎన్వైర్న్మెంట్లో ఏమైతే ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసామో అవన్నీ వస్తాయి. చూస్తే కనుక మనం అది ఎలా క్రియేట్ చేయాలి, సింపుల్గా పిప్ ఫ్రీజ్ requirements.txt ఇలా పెట్టడం వల్ల మనకి ఏమవుతుందంటే ఒక requirement.txt అని చెప్పి నోట్ప్యాడ్ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఆ ఫైల్లో మనం వాడిన వర్షన్స్ మొత్తం ఉంటాయి. ఎంటర్ చేయగానే మనం చూసినట్లయితే ఇక్కడ కమాండ్ అనేది ఓకే అయిపోయింది. ఇప్పుడు విజువల్ స్టూడియోలోకి వెళ్తే నాకు requirements.txt అని ఉంది కదా, అక్కడ మనకి ఏముంది numpy 1.2.0.2. ఎందుకని మన numpy అనే ప్యాకేజ్ మాత్రం ఇన్స్టాల్ చేసాం కాబట్టి numpy అని ఉంది. అదే మనకి ఇక్కడ ప్రాజెక్ట్కి ఎన్ని ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకుంటే అన్ని ఉంటాయి మనకి. సో అన్ని రకరకాలు చాలా ఉన్నాయి కదా, దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే requirement.txtని ఇన్స్టాల్ చేసుకుంటాం. ఇప్పుడు మనం requirement.txt నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఏం చేస్తామంటే సింపుల్గా పిప్ ఇన్స్టాల్ ఆర్ requirements.txt ఇలా వాడడం వల్ల మనకి ఏమవుతుందంటే ఎంటర్ చేయగానే ఈ requirement.txt ఏదైతే ఉందో అది మనకి ఇన్స్టాల్ అవుతుంది. ఇక్కడ చూస్తే మనకి ఏమొస్తుంది, రిక్వైర్మెంట్ ఆల్రెడీ సాటిస్ఫైడ్, numpy మనకి ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాం కాబట్టి ఆల్రెడీ సాటిస్ఫైడ్ అని అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత ఈజీగా వర్క్ అనేది అవుతుందో. ఈ వర్చువల్ ఎన్వైర్న్మెంట్ వల్ల మనకి యూజ్ ఏంటంటే మనకి ఏ ప్రాజెక్ట్లో ఏం చేసుకున్నా కానీ మన ఈ ఎన్వైర్న్మెంట్లోనే ఉంటాయి. సో మనం దీన్ని జిప్ ఫైల్లో సేవ్ చేసి వేరే కంప్యూటర్లో పంపించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు వర్చువల్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసి అక్కడ రిక్వైర్మెంట్స్ ఏదైతే టెక్స్ట్ ఫైల్ ఉందో ఆ టెక్స్ట్ ఫైల్ వాళ్ళు ఇన్స్టాల్ చేసుకుంటారు. ఎలా చేసుకుంటారు, పిప్ ఇన్స్టాల్ -r requirements.txt. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చాలా కోడ్స్ అయితే వాడా. ఈ కోడ్స్ నేను ఇక్కడ వీడియో ఎండింగ్లో కానీ కింద కానీ మీకు ఇక్కడ ప్రజెంట్ అయితే చేస్తున్నాను. మీరు తప్పకుండా అవి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా. వర్చువల్ ఎన్వైర్న్మెంట్ గురించి మీకు బాగా తెలిసింది అనుకుంటున్నా. అలా చాలామందికి ఈ అప్లికేషన్లో అయితే పెట్టరు. ఇది అప్లికేషన్లో ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే వర్క్ అనేది చాలా ఈజీగా అవుతుంది. మీకు ఎప్పుడైనా బగ్స్ వచ్చినప్పుడు ఈ మొత్తం ప్రాజెక్ట్ని ఇంకొక వేరే కంప్యూటర్కి మూవ్ చేయాలంటే చాలా ఈజీగా ఉంటుంది ఈ ఎన్వైర్న్మెంట్ వల్ల. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.